పవన్ కళ్యాణ్ ఈ మధ్య సనాతన ధర్మం మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, అంటే తరచూ మాట్లాడుతూ ఉన్నారు. తమిళనాడు రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. గతంలో ఉదయనిధి స్టాలిన్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, మాట్లాడిన సనాతన ధర్మం వైరస్ లాంటిది అని చెప్పి ఆయన చేసిన కామెంట్ కూడా రీసెంట్గా జరిగిన తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో కౌంటర్ చేశారు. తాజాగా మరో కామెంట్ చేశారు సార్. తమిళనాడు సిద్ధులు ఋషుల నిలయం అంటే ఒక ట్వీట్ కూడా చేశారు సార్. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్థ్ అండ్ సైంట్స్ మైండే సెయింట్స్ ఓకే సార్, సారీ. తమిళనాడు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సిద్ధార్థ్ అండ్ సైంట్స్. మై లేట్ ఫాదర్ వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ స్వామి రామకృష్ణ పరమహంస, శారదా మా అండ్ స్వామి వివేకానంద, అండ్ హీ టుక్ క్రియా యోగా దీక్ష ఫ్రమ్ రాంచీ అండ్ హీ ఆల్మోస్ట్ ఇనిషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ ఇంటూ క్రియా యోగా అని చెప్పేసి. సో ఈ ట్వీట్ కానీ లేకపోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ చూస్తున్న వాళ్ళు కొంతమంది చేస్తున్న కామెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా జనసేన పార్టీని విస్తరించాలనుకుంటూ ఉన్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎజెండాతో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కామెంట్ చేశారు? సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్మెంట్లను బట్టి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయినట్ట. అసలు మనకు సోషల్ మీడియాలో పిచ్చి వెర్రి ఎక్కడి దాకా ముదురుతోందంటే, ఇప్పుడు ఇంతవరకు తమిళనాడుకు సంబంధించిన ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్? 2 స్టేట్మెంట్ బట్టి మొత్తం మారిపోయిందా? తమిళనాడుకి వెళ్ళిపోయిందా? అసలు మనకు ఒక తర్కం ఉండాలి కదా, ఒక తార్కికమైన దృష్టి ఉండాలి కదా. ఇప్పుడు ఏమన్నాడు? అది కూడా తమిళనాడు రాజకీయ పరిణామాలు మాట్లాడా? డిఎంకే పాలన గురించి మాట్లాడిండా? తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎక్కడ మాట్లాడాడు? సో మాట్లాడింది అంటే అవును, తమిళనాడులో సిద్ధులు ఋషులకు నిలయం అన్నాడు. కాదని ఎవరన్నారు? అలా వివాదం ఏంటంటే అది భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీరేశలింగం పంతులు గారు పుట్టారు అంటే అది బీజేపీ ఎజెండా అవుతుందా? భద్రాచలంలో రావుల వారు ఉన్నారంటే బీజేపీ ఎజెండా అవుతుందా అండి? నాకు నేను కూడా అర్థం కాక, ఇప్పుడు సిద్ధులు ఋషులు పుట్టారు తమిళనాడులో, పుట్టలేదా? మరి ఫ్యాక్టే కదా అది, ఏమున్నది అలా. సో అందువల్ల దీన్ని బట్టి మనం ఓ 2 స్టేట్మెంట్ల వచ్చుడుతోనే తమిళనాడుకు జనసేన విస్తరిస్తోంది. ఎవరన్నారు? ఎక్కడ అన్నాడు? తమిళనాడు రాజకీయాల గురించి ఏం మాట్లాడాడు? తమిళనాడు ఇష్యూస్ పేరు ఏం మాట్లాడాడు? దేనిపైన కామెంట్ చేయలేదు కదా. ఇప్పుడు వరకు అయితే మాట్లాడలేదు, కానీ మాట్లాడతారేమో చూడాలి. మాట్లాడినప్పుడు చూసినప్పుడు మాట్లాడాలి మనం కూడా. చూడకముందు తమిళనాడు గురించి పంజాబ్ గురించి కూడా మాట్లాడతాడేమో. మనకెవరికండి? ఇప్పటి వరకైతే ఇప్పుడు నేను భవిష్యత్తులో జరిగేదాన్ని నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో ఊహించి చెప్పడం నా తరం కాదు, నా సామర్థ్యానికి అతీతం. అది నేను చెప్పగలిగేది ఇప్పుడున్న స్థితిని బట్టి, కొంత ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి అంచనా వేయగలం. కేవలం 2 స్టేట్మెంట్ల ఆధారంగా ఇక పవన్ కళ్యాణ్ తమిళనాడుకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఇది ఫార్ ఫెచ్డ్ స్పెక్యులేషన్, అర్థం లేని స్పెక్యులేషన్ తప్ప ఏం లేదు. ఎందుకంటే తెలంగాణలోనే జనసేన ఏ ప్రభావం చూపింది, తమిళనాడుకి వెళ్ళి ఏదైనా ప్రభావం చూపుతుందా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీని మనకు అనుభవం ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి నేను దేశమంతా విస్తరిస్తానన్నాడు, మహారాష్ట్రలో మీటింగ్లు పెట్టాడు, మహారాష్ట్రలో నాయకులు చేరారు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ వచ్చి చేరాడు. సో అక్కడ ఇక్కడ ఏ పని లేని వాళ్ళంతా వచ్చి బీఆర్ఎస్లో చేరారు. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇక ప్రగతి భవన్ క్యూ కడుతున్నారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చే నాయకులందరూ కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు అని ఇన్ని మాట్లాడారు. ఏమైంది ఆఖరికి? బీఆర్ఎస్ ఏమో కానీ టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైంలో కూడా భారతదేశం పార్టీ పెడతారు అన్నారు. ఏమైంది? అని పెట్టారా? ఇందా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి పరిమితం, తెలంగాణలో కూడా లేకుండా పోయింది. సో ఇలా అనేక అనుభవాలు ఉన్నాయి మనకు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రధాన ప్లేయర్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్లేయర్ తెలుగుదేశం, వైసీపీల మధ్యన ఇప్పటికీ రాజకీయం ఉంది. ఆయన ఒక కీలక ప్లేయర్ మాత్రం నిజం. అందువల్ల మొదలు ఆంధ్రప్రదేశ్లో బలాన్ని పెంచుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పెరగాలి. ఆయన ఇప్పటికిప్పుడు వెళ్ళి తమిళనాడుకు వెళ్ళి రాజకీయాలు, రజనీకాంతే తమిళనాడులో పార్టీ పెట్టలేదు, విజయకాంతే పార్టీ పెట్టినా డిఎండికే తొలి సక్సెస్ అయినా తర్వాత సక్సెస్ కాలేదు, కమల్ హాసన్ సక్సెస్ కాలేదు. సో రజనీకాంత్, విజయకాంత్, కమల్ హాసన్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ తమిళనాడులో పాపులరా? సో ఏ ప్రాతిపదిక మీద పెడతాడని ఇప్పుడు ఆల్రెడీ విజయ్ రంగంలో దిగాడు. డిఎంకే ఏడిఎంకేల మధ్య బలమైన పోటీ ఉంది, బీజేపీ కూడా ఉంది.
ఆడ పవన్ కళ్యాణ్ తమిళనాడులో పార్టీ పెట్టి జనసేన పెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తారన్న అంచనా కానీ ఇండికేషన్ మాత్రం ఇప్పుడైతే లేదు. ఇక భవిష్యత్తులో ఏమవుతుంది మనం ఏం చెప్తాం, భవిష్యత్తులో ఎవరు ఊహించగలుగుతారు భవిష్యత్తులో ఏమవుతుందని? ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ఢిల్లీలో పంజాబ్లో అధికారంలోకి వస్తాను మీరు నేను ఊహించామా? సో ఎవరు ఎక్కడ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఏం పెడతారు అనేది పెట్టడం నేనేమి తీర్మానించి చెప్పే అధికారం నాకు లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన 2 స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రం తమిళనాడులో జనసేన విస్తరిస్తుంది అనే దానికి ప్రాతిపదిక లేదు. ఇక భవిష్యత్తులో ఏం చేస్తాడో ఎవరేం చేస్తారో మనం ఏం చెప్పగలుగుతాం? రైట్ సార్. రీసెంట్గా సత్యం సుందరం మూవీ ఫంక్షన్లో కార్తీ లడ్డు అనేది సెన్సిటివ్ మ్యాటర్ అని మాట్లాడారు కదా సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు, అది సెన్సిటివ్ మ్యాటర్ ఎలా అవుతుంది, బట్ దాని మీద మీరు జోక్స్ వేసుకుంటారా అని చెప్పి. తమిళనాడులో పవన్ కళ్యాణ్ చేసిన, కార్తీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శ మీద అక్కడ పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా చాలామంది కామెంట్ చేశారు సార్. కార్తీ ఫ్యాన్స్ కానీ లేకపోతే చాలామంది కామెంట్ చేశారు. సో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ తరహా తమిళనాడు సిద్ధుల ఋషుల నిలయం అని చెప్పి ఏదైనా కామెంట్ చేస్తున్నారని. అంటే దానికి ఏం సంబంధం అండి? కార్తీ అంటే తమిళనాడు అంటే కార్తీనా? లేదు సార్, అక్కడ మా హీరోని అంటారా అని చెప్పి చాలా దానికి తమిళనాడు కార్తీక్ సపోర్ట్ చేశారు. ఫండమెంటల్ పాయింట్ ఆయన కార్తీ మీద అనలేదు, లడ్డు మీద అన్నాడు. కానీ కార్తీ సారీ చెప్పాలి చెప్పినా చెప్పినా కార్తీ మీద కామెంట్ కాదు కదా. ఆయన సినిమాల మీద కామెంట్ చేశాడా? సినిమా మీద మరి ఇప్పుడు లడ్డు వ్యవహారం పైన జోకులు ఎందుకు వేసుకుంటానండి? అది ఇష్యూ లడ్డు వ్యవహారమే తప్ప కార్తీ వ్యవహారం కాదు. తర్వాత తమిళనాడులో ఇప్పుడు ఈ కామెంట్ చేయడం వల్ల ఏమవుతుంది? కామెంట్ ఎందుకు చేశాడో అన్న దానికి విశ్లేషించే కెపాసిటీ నాకు లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేసి ఉంటాడు అంటే ఎందుకు చేశాడు మరి ఆయన అడిగినట్టు నేను నాకు. కానీ ఆ కామెంట్ ఆధారంగా తమిళనాడుకి వెళ్తాడు లేదు, ఇది ఫార్ఫెచ్డ్ కంక్లూజన్స్ అండి. మనకు కార్తీకి ఇప్పుడు కార్తీ వల్ల డ్యామేజ్ ఏమో జరిగితే తమిళనాడులో ఏముంది పవన్ కళ్యాణ్ డ్యామేజ్? పవన్ కళ్యాణ్ తమిళ సినిమాలలో నటిస్తున్నాడా? నాకు తెలియదు, మరి నాకు ఎక్కువ సినిమాల గురించి అవగాహన లేదు. అక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ సార్ పవన్ కళ్యాణ్. తమిళ సినిమాల్లో నటించాడా పవన్ కళ్యాణ్? లేదు సార్. లేనప్పుడు ఫ్యాన్స్ ఎక్కడదండి? తెలుగు సినిమాలకే ఫ్యాన్లు ఉండొచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. తమిళనాడులో పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా ఎక్కువ చూస్తారు అనేది. అవి తెలుగు సినిమాలు తప్ప తమిళ సినిమాలు కాదు కదా. తెలుగైనా చూస్తారు సార్. మరి దానికి ఏమన్నది? తెలుగు సినిమాలు చూసేవాళ్ళు ఎవరు? తెలుగు నేపథ్యం ఉన్న వాళ్ళే చూస్తారు. అదంటే అట్లా అంటే దంగల్ చైనా జింపింగ్ కూడా చూశాడు అంటే ఇక మీకు దంగల్ జింపింగ్ చూశాడు కనుక బాలీవుడ్ ఓ సినిమాలు చూశాడు కనుక అని చైనా జింపింగ్ వచ్చి ఇండియాలో పార్టీ పెడతారు లేదా షారుఖ్ ఖాన్ వెళ్ళి చైనాలో పార్టీ పెడతాను అన్నట్టు ఉంటుంది అది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండడం ఇప్పుడు మొదలే. అందులో కూడా ఇది పాన్ ఇండియా సినిమాగా మారిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక సినిమా బార్డర్స్ దాటిపోయింది. ఒకప్పుడు మీకు 20 ఐ థింక్ కొన్ని ఏళ్ళ క్రితం చిరంజీవి హిందీలో నటిస్తే క్లిక్ కాలే. సో కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాన్ ఇండియా వచ్చాక నీకు ఒక సినిమా ఏ భాషలోనే సబ్ టైటిల్స్ వస్తున్నాయి, మీకు దాన్ని ఆ లాంగ్వేజ్లోకి మార్చుకొని సినిమాలు చూపెడుతున్నారు. అందువల్ల మీకు తెలుగు స్టార్స్కి ఇప్పుడు అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ పాన్ ఇండియా ఫాలోయింగ్ రావడానికి కారణం అది. దాన్ని బట్టి మీకు ఆ రాష్ట్రానికి వెళ్తాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కేరళలో చాలా పాపులర్. అల్లు అర్జున్పై కేరళలో పార్టీ పెట్టాడా? అల్లు అర్జున్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కేరళలో. నేను కేరళ వెళ్ళినప్పుడు కూడా నేను తెలుగు అనుడితో అల్లు అర్జున్ అని అన్నారు. సో అందువల్ల ఉంటారు. రాజ్ కపూర్ రష్యాలో ఫ్యాన్స్ ఉండే. సో పాట కూడా ఉండే సిర్ఫర్ లాల్ టోపీ జూతా హై జపానీ అని. సో అందువల్ల మీకు ఫ్యాన్స్ ఉండడం వేరు, రాజకీయాలు వేరు. ఇప్పుడు రజనీకాంత్ తమిళనాడులో ఫ్యాన్స్ లేరా? రజనీకాంత్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్కి ఉండరు కదా. సో మరి ఏమైంది? రజనీకాంత్ పార్టీ పెట్టాడా? పార్టీలు పెట్టడం వేరు, ఫ్యాన్స్ ఉండడం వేరు. సినిమా యాక్టర్లకు ఎక్కడైనా ఫ్యాన్స్ ఉండొచ్చు, ఉండకూడదని కాదు, ఉండరని కూడా కాదు. కానీ దాన్ని బట్టి మీరు పార్టీలు పెడతారు అనే కంక్లూజన్కి వస్తే అది చాలా బేస్లెస్ కంక్లూజన్ అవుతుంది. పెట్టినప్పుడు మరి డెఫినెట్గా మాట్లాడతారు. కానీ మీరు ఇచ్చిన ఈ 2 స్టేట్మెంట్లను బట్టి కార్తీ కామెంట్స్ పైన వ్యాఖ్యానించిన బట్టి వెళ్ళి అక్కడ పార్టీ పెడతారన్న కంక్లూజన్ కరెక్ట్ కాదు. ఒకటి, హిందూ రిలీజియన్కి సంబంధించిన అంశాలపైన ఎక్కువ మాట్లాడుతున్న మాట నిజం. అది లడ్డు వ్యవహారమే కావచ్చు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానని అనడము, అలాగే ఇప్పుడు సిద్ధులు ఋషుల గురించి మాట్లాడడము, నేను సనాతన ధర్మం కొరకు నా ప్రాణమైన ఇస్తాను. ఈ మధ్య కాలంలో
రిలీజియన్ను ఓన్ చేసుకొని మా రాజకీయ ధోరణి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది పెరిగిన మాట నిజం. అది దేనికి ఇండికేషను అంటే బహుశా ఆయన బీజేపీకి దగ్గర ఆల్రెడీ ఉన్నాడు కానీ ఇంకా అప్పీల్ చేయాలనుకుంటున్నాడు, లేదా సౌత్ ఇండియాలో ఇంకా హిందుత్వ పాలిటిక్స్కు ఇక్కడ పెనట్రేషన్ లేదు కనుక ఆ పెనట్రేషన్కు బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగం కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రజనీకాంత్తో కొంత ప్రయత్నం బీజేపీ చేసింది, కానీ రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్ ఆధ్యాత్మిక రాజకీయాలు అన్నాడు. బట్ కారణం ఏదైనా రజనీకాంత్ పార్టీ పెట్టలేదు. ఒక దశలో రజనీకాంత్ పార్టీ పెడతాడు, రజనీకాంత్తో కలిసి బీజేపీ ఉంటుందని కూడా అన్నాడు. సో అందువల్ల ఆ వ్యూహం బీజేపీకి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నార్త్ ఇండియాలో హిందుత్వ ప్రభావం ఉన్నంతగా సౌత్లో ఉండదు. సౌత్లో ఉన్న లాంగ్వేజ్, ఈ కల్చరు డిఫరెంట్ హిందుత్వ పాలిటిక్స్కు. అయితే సౌత్లో ఉన్నది సినిమా ప్రభావం ఎక్కువ కనుక సినిమా వాళ్ళని ఉపయోగించుకొని తమ పొలిటికల్ ఐడియాలజికల్ స్ప్రెడ్ కోసం బీజేపీ ప్రయత్నించవచ్చు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అంటున్నాడా, లేదా పవన్ కళ్యాణ్ సొంతగానే అంటున్నాడా, ఇవన్నీ మనకు కొంతకాలమే తప్ప తెలియదు.